హాయ్ అండి. ఇవాళ మిల్ మేకర్ ఫ్రై చూపిస్తాను సింపుల్గాను. కూర చాలా రకాల కూర పకోడీలు అన్నీ చాలా చేస్తారు. నేను మిల్ మేకర్ ముందు కూడా కూర చూపించాను. ఇవాళ అయితే ఫ్రై చూపిస్తాను. ఏం లేదు, వేడి వేడి నీళ్ళు ఉప్పేసి మిల్ మేకర్ పడేసాను. ఒక 2 పిడికిళ్ళు పడేసి అంటే వేడి నీళ్ళు వేసి పిండేసి కొంచెం అరగంట వదిలేసి గట్టిగా అన్నీ పిండేసిన తర్వాత జల్లిట్లో తీసాను. ఇగో ఇలాగా పొడిగాను. చూసారు కదా. ఇప్పుడు మూకుడు పెట్టాను. ఇందులో నూనె వేస్తాను. ఇది చారు అన్నంలో, అన్నం పప్పులుసులోకి ఇలా ఫ్రై చాలా బాగుంటుంది. పులావ్ చేసుకున్నాక మీద నుంచి ఇలా చేసి కలపవచ్చు. చాలా బాగుంటుంది. ఎలాగే ఉట్టివినా తినొచ్చు. ఇలా చారులోకి పప్పులుసులో పక్కన నంచుకొని కూడా చాలా బాగుంటుందండి మిల్ మేకరు. నూనె వేసాను కదా. ఇప్పుడు ఈ మిల్ మేకర్ వేసేస్తాను. మెత్తగా ఉన్నాయి. వేడి నీళ్ళలో అరగంట వదిలేసాను ఉప్పేసి. మరిగించిన నీళ్ళలో పడేసి మూత పెట్టాను. అరగంట తర్వాత తీసి పిండేసి జల్లిట్లో తీసాను. చూపిస్తాను చూడండి. ఇది బాగా వేగాలి ఇప్పుడు నూనెలోకి. కూర, ఉల్లి, కారం, దుంపలు, మిల్ మేకరు చాలా రకాలు చేస్తారు. ఇదోసారి చూపిద్దామని ఇంకోసారి వేరే రకం చూపిస్తాను. ఆవు పెట్టి కూడా చేస్తారు పుల్లా బెల్లంలో. ఇది బాగా వేచాలి అడుగంటకుండా. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి వేచాలి. వేచగా చూపిస్తాను. ఇప్పుడు వేగుతున్నది కదా. ఇందులో కొంచెం ముందు ఉప్పు వేయాలి. సరిపడి ఉప్పు వేయాలి. ఎందుకంటే ముందు కూడా ఉప్పు వేసాం కదా. అందుకు కొంచెం తక్కువ వేసుకుని, కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఇందులో. ఇది ఉట్టి ఫ్రై అన్నమాట, మనం దుంపలు ఫ్రై చేసినట్టుగా. చాలా బాగుంటుందండి చారు అన్నంలో, పప్పులు ఇలాగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడడానికి కూడా బాగుంటుంది. బోల్ రకాలు చేస్తారు. ఓసారి ఇలా కూడా చూపిద్దామని చూపించాను. కొంచెం పసుపు, ఉప్పు వేసాను కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసి బాగా వేచాలి. చాలా టేస్ట్గా ఉంటుంది కూడాను. ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి అవి కూడా వేసి చేస్తారు. శనగపప్పు, మినపప్పు పోపేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి. ఇది ఉట్టి వేపుడు, దుంపల వేపుడులాగా. చాలా రకాలు చేస్తారు మిల్ మేకరు. ఇది కాశ్మీరీ కారం కొంచెం కలర్కి. ఇది మామూలు కారానికి ఎర్రగా వస్తుంది ఇలా వేస్తే. ఇది కొంచెం గరం మసాలా టేస్ట్కి. శుభ్రంగా వేచాలి. బాగా వేచాలి అడుగంటకుండా సిమ్లో పెట్టి. నిమిషాల్లో అయిపోతుంది. తర్వాత తినడానికి బాగుంటుంది. చారు పెడదాం అనుకుంటున్నాను. చారులో కానీ వేచాను. చారు అన్నం, పప్పు అన్నం, ముద్దపప్పులో కూడా బాగుంటుంది. టమాటా పప్పు, సాంబార్ దేంట్లో చేసుకోండి చాలా బాగుంటుంది. ఉట్టిన కూడా తినేస్తాం. చూడండి అయిపోయింది. గ్యాస్ బంద్ చేసాను. నిమిషాల్లో అయిపోతుంది. ఇక చూసారు కదా. చూడడానికి ఆములు శనగల్లో అనిపిస్తాయి. పెద్ద మిల్ మేకర్ అయితే మరీ బాగుంటుంది. ఇది కొంచెం చిన్న సైజు కదా. ఎలా అయినా చేసుకోవచ్చు. బోల్డ్ రకాలు చేస్తారు మిల్ మేకర్తో. ఇలా ఒకసారి చేసి చూడండి. టేస్టీ మిల్ మేకర్ ఫ్రై. తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూసారు కదా. చూడ్డానికి కూడా బాగుంటాయి. ఇలా నోట్లో ఒకటి వేసుకున్నా అయిపోతుంది.
అంత బాగుంటాయి ఇవి. మీకు ఎలా కాస్తే చేసుకోవచ్చు. పోపు వేసి శనగపప్పు, మినపప్పు, కరివేపాకు ఓసారి ఇలా మన దుంపలు ఫ్రై చేసినట్టు చేద్దామని చూపించాను. ఇది చాలాసార్లు చేశాను కానీ వీడియోలో ఇప్పుడే చూపించాను. చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.